నాకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరగా పోయి మంచిగా ఇట్లా పిండి బిస్కుడు రాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాయి. నేనేం చెప్తున్నా, అగో ఇదేందయ్యా వచ్చిరాని ముచ్చట్లలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, రాజాసింగ్ సార్ ఇప్పుడు చెప్పిండు. ఇది ఎవరికో చెప్పలేదు, డైరెక్ట్గా బీజేపీ పెద్ద సార్లకే కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండు. మీ లెక్క పిండి బిస్కుడు వెనకాల రాజకీయాలు చేసుడు, మల్లగూళ్ళ పడి మతలబులు చేసుడు, అరచేతుల వైకుంఠాలు గారడీలు చేసుడు నాకు రాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా అని చెప్పి డైరెక్ట్ బీజేపీ పెద్దల మీదనే గరానికి వచ్చిండు. మరి రాజాసింగ్ సారు ఎందుకన్నాడు దేనికన్నాడో తెలుసుకోవాలని ఉన్నది కదా. ఖతర్నాక్ ఆర్త ఇది, జబర్దస్త్గా చూడుండ్రి. నేను నీ లెక్క బోకరిజం చేయను, బోకరిజం చేసే పనులు మాయ మాటలు చెప్పి బురుడి కొట్టించే శాతలు నాకు రావు అని రాజాసింగ్ సార్ అంటున్నాడు. మరి బీజేపీ పార్టీలో ఉండగా గంతగనం గరానికి రాబట్టిండు రాజాసింగ్ ఎందుకు అనంటే, అయితే బీజేపీ అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో పెద్ద గొల్లెన్ సప్పుడికే దారితీసిందని చెప్పాలి. అయితే ఎమ్మెల్యే ఎంపీలను సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్రంగా అసంతృప్తితోనే రగిలిపోతున్నారయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లా తాను సపోర్టు చేసిన నేతకు గోల్కొండ గోషమ్మైల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇయ్యకపోతోని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైన మాటల తూటాలను పీల్చిండయ్యా. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా, ఈ మధ్యకాలంలో నేను పార్టీల ఏదింపులను తట్టుకోలేకపోతున్నా, పార్టీకి తన అవసరం లేదని చెప్తే నేను ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్ళిపోతా, నాకేం పెద్ద ఎక్కువ కాదు ఈ పార్టీ, కావాలంటే ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా, ఈ బీజేపీ పార్టీని వదిలి పోనీకే నేను తయారుగా ఉన్నా, పార్టీలో కొంతమంది తటబుక్క బ్యాచ్ చేస్తున్నటువంటి బోకరిజం నాకు రాదు, ఆ పనులు నాకు శాత కావు, నేను అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని చెప్పి సూచన చేస్తే కనీసం నన్ను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో రాసుకొని పూసుకొని తిరిగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టిల్లని చెప్పి మస్తు గరానికి వచ్చిండు రాజాసింగ్ సారు. అరే ఇట్లా ఎందుకు చేసినావని చెప్పి పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుకుంటా నీకు చెప్పాలనా, నువ్వేం పెద్ద తోపా తురుమా, నీకెందుకు చెప్పాలి, నేను హైకమాండ్కి చెప్పుకుంటా అని చెప్పి మొత్తం నన్ను ఇజ్జత్ తీసినట్టే మాట్లాడబట్టిండు, కేర్లెస్ గా బిహేవ్ చేసిండు నా ముంగట. నేను ఎప్పటిసందో హిందుత్వానికి మద్దతుగా ఉన్న వ్యతిరేక ఉన్మాద శక్తులను తీవ్రంగా నేను ఖండిస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీని కూడా గట్టిగానే విభేదన చేస్తున్నా, నేను చెప్పిన వాళ్ళకి అధ్యక్ష పదవిని ఇయ్యకపోతే, నా మనిషికి గనక అధ్యక్ష పదవి దగ్గకపోతే నేనేంటిదో చూపెడతా అని చెప్పి రాజాసింగ్ బీజేపీ హైకమాండ్ కు పెద్ద సవాలే ఇసిరిండయ్యా. మరి రాజాసేటు గింత సవాల్ ఇసిరిన తర్వాత బీజేపీ పార్టీ మరి గింత డేరింగ్ డాషింగ్ డైనామిక్ లీడర్ పోతే మనకు జనంత లోపం అవుతుంది కదా, ఉండాలని చెప్పి రాజాసింగ్ మాటకు కట్టుబడి ఈయన అనుకున్న వాళ్ళకే ఇస్తారా, వాడెంత లొట్ట పీసు, ఏడికైతే ఆడికేంది మేము చూసుకుంటాం అన్నట్టుగా కేర్లెస్ గా ఇంకెవరికన్నా పట్టం కట్టబెడతారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.